సైలెంట్. జై భారత్. మన హార్ట్ హిల్స్ నర్సింగ్ కాలేజీ ఆధ్వర్యంలో మరియు గ్రామజ్యోతి సంస్థ వారి ఆధ్వర్యంలో ఈనాడు ఈ రక్త వారోత్సవాల శుభ సందర్భంగా ఇక్కడ ఈ నర్సింగ్ కాలేజీ విద్యార్థినులందరూ కూడా తాము ముఖ్యంగా వాళ్ళందరూ కూడా మేము రక్తం ఇస్తాము, 10 మందికి రక్తం ఇచ్చి దానం చేస్తాము. దాంతో నిజంగా ఒక రక్తం ఒక బాటలు ఇవ్వడం అంటే ఒక్కరిని కాపాడటం కాదు, ఒక కుటుంబాన్ని, ఒక ఇంటి పెద్ద రక్తము లేక చనిపోయినాడు అనుకోండి, దానివల్ల ఏమంటే కుటుంబంలో భార్య బిడ్డలు వాళ్ళందరూ కూడా అతను లక్షలు సంపాదిస్తూ, 1000 సంపాదించు, 100 సంపాదించు, కూలీలే కావచ్చు, అతను చనిపోయినంటే కుటుంబము కష్టాలు పాలైంది. అలా కాకుండా ఒక వ్యక్తికి మనము ఒక తల్లికి రక్తం ఇవ్వడం కాపాడడం వలన ఆ కుటుంబాన్ని అంతా కూడా మనం సర్వైవ్ చేసిన వాళ్ళం. కాబట్టి అలా మనోబలంతో ఈనాడు అందరూ కూడా ఇక్కడ చిన్న విద్యార్థులందరూ కూడా వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ అంతా నర్సింగ్ కాలేజీ వాళ్ళు అత్యంత ఉత్సాహంతో వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వర్తించడము నిజంగా నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. మన బ్లడ్ బ్యాంక్ గవర్నమెంట్ హాస్పిటల్ రెడ్ క్రాస్ తరఫున 16 ఏళ్ల ముందు మనము తెచ్చాము. ఆనాటి నుంచి కూడా అనేక వైద్య సేవలు, ముఖ్య వైద్య సేవలకు అనుకూలంగా బ్లడ్ మనము మదనపల్లిలో గ్యాదర్ చేసి రాష్ట్రంలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్లోనే ఉంటున్నాము. 16 ఏళ్ళ నుంచి కూడా మన వైద్య సిబ్బంది అందరూ కూడా ల్యాబ్ టెక్నీషియన్స్ ఏమి, నర్సులు అయితే వాళ్ళందరూ కూడా ఈ దేశంలో అత్యంతంగా వాళ్ళ సేవా కార్యక్రమాలు పాల్గొంటూ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ గ్రామజ్యోతి వారిని నేను మామూలుగా పేరున న్యూస్ ఛానల్స్ అంతా వింటూ ఉంటాను. వారు అనేక సేవా కార్యక్రమాలు పాల్గొంటూ మన గ్రామానికే, మన మదనపల్లికే తలమానికగా ఉన్న సంస్థలన్నింటికి తలమానికగా ఉంటూ సేవా కార్యక్రమంలో మేము ఉంటాము అని వేడగా ముందరుకుండడము నిజంగా అభినందనీయం. ఈనాడు నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి, ఇక్కడ ఇచ్చిన విద్యార్థులకు అందరికీ కూడా నా ఆశీర్వాదాలు, అభినందనలు. భవిష్యత్తులో కూడా మన కాలేజీ ద్వారా రక్త శిబిరాలు, సేవా కార్యక్రమాలు అందరూ కూడా పాల్గొని మన కాలేజీకి మంచి పేరు చేస్తూ మీరు అందరూ కూడా భవిష్యత్తులో నర్సింగ్ టీచింగ్లోనే కానీ, ఆల్ ఇండియా లెవెల్లో కానీ, నర్సింగ్లో కానీ అన్నింటిలో కూడా అభివృద్ధి చెందాలని, ముఖ్యంగా ఏదో సేవ అనే కాకుండా మీరు చదువుకొని మీ సంస్థకు, మీ తల్లిదండ్రులకు, కుటుంబానికి, దేశానికి కూడా పేరు కావచ్చు. చదువుతో ఏదో ఒక నాడు మార్కులు తెచ్చుకోవడం కాదు, దాని ఒక సేవ, వైద్యం, దాన్ని నేను నా బాధ్యత, ఇది నేను ఈ దేశభక్తురాలు, ఈ దేశానికి సేవ చేస్తాను, 10 మందిని నేను కాపాడుతాను, 10 కుటుంబాలను నేను కాపాడుతాను, వాళ్ళందరికీ కూడా ఇచ్చేస్తాను. ఉన్నత స్థితిలో మనం ఎప్పుడో మనబలంతో చేస్తామో అప్పుడు దేవుడు మనకు ఆశీర్వదిస్తూ మనల్ని ఎప్పుడూ అలంకరిస్తూ ఉంటాడు. దానివల్ల మనకు ఆరోగ్యం అయితేనే విద్య, వైద్యం అన్నీ కూడా లభిస్తాయి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు గౌరవనీయులైన ప్రిన్సిపాల్ మేడం గారికి, సుభద్ర మేడం గారికి, ఈ బాబు అర్షద్ గారికి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.